ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి శ్రీ శివమహాపురాణం అంటే వేదవ్యాస మహర్షి చేత రాయబడినటువంటి ప్రసాదించబడినటువంటి శివపురాణం. మనకు పురాణములు కానీ అన్నీ కూడా వ్యాస విశిష్టమే అన్నారు. కాబట్టి వేదవ్యాసుడు ఇచ్చినటువంటి అదాన్ని యథాతథంగా మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి క్రమంలో మొట్టమొదటిది అయినటువంటి సంహిత విద్యేశ్వర సంహితలో 18వ అధ్యాయమైనటువంటి శివలింగ మహిమ మనం తెలుసుకుంటున్నాం. 30 శ్లోకాల వరకు నడిపించాం. ఇప్పుడు 31వ శ్లోకం. భూవికారాని లింగాని జ్ఞాతాని ప్రబ్రవీమి. స్వయంభూలింగం ప్రథమం బిందులింగం ద్వితీయకం ప్రతిష్ఠితం చరం చైవ గురులింగం తు పంచమం. దేవర్షి తపసా తుష్ట సాన్నిధ్యార్థం తు తత్ర వై పృథివ్యంతర్గత సర్వో బీజం వై నాదరూపతః స్థావరాంకురవద్భూమి మద్భిద్య వ్యక్త ఏవ సహ స్వయంభూతం జాతమితి స్వయంభూరితి తం విదుః తల్లింగం పూజయా జ్ఞానం స్వయమేవ ప్రవర్ధతే. ముందర శ్లోకాల్లో సూతమహాముని చెప్తున్నాడు. అంటే వేదవ్యాస మహర్షి చెప్పిందాన్ని మళ్ళీ ఇప్పుడు సూతమహాముని సౌనకాది మహాములతో చెప్తున్నాడు. ఎక్కడ సత్రాయాగం చేస్తున్నటువంటి ప్రయాగ తీర్థంలో ఆ వేద విధులైనటువంటి సత్యవ్రతులైనటువంటి వారు జితేంద్రియులైనటువంటి మహామునులు వారు ఒక విషయం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే దానికి వాళ్ళకి అర్హత కూడా ఉండాలి. అది లేకపోతే చిన్న పిల్లలకి ఆవకాయ అన్నం పెడితే వాడు తెలుసుకోగలుగుతాడో తెలుసుకోలేడు. కాబట్టి అంతటి జ్ఞానులు కాబట్టి వారికి ఏ విషయాలు చెప్పాలో ఆ విషయాలన్నీ చెప్తున్నాడు సూతమహాను. వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలు. అందుచేత సరే, ఓ ద్విజులారా, లింగముల క్రమములను ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను వినుడు. కోరికలన్నింటినీ ఈడేర్చేటువంటి సూక్ష్మ ప్రణవము ఓం. అది ఓంకారం చేస్తే మీకు అన్నీ సిద్ధిస్తాయి, కోరికలన్నీ కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీ యొక్క జ్ఞానం పుష్పటమవుతుంది, వికసిస్తుంది. పైగా ఓం మొదటి లింగము అది నిరాకారము, సాకారముకు స్థూల ప్రణవము అంటే పంచాక్షరి. రెండవ లింగము స్థూల సూక్ష్మ ప్రణవములు రెండింటినీ జపించినట్లయితే మోక్షము లభించును. అందుకనే నమశివాయ అనేటువంటి దానికి ముందర ఓంకారం చేర్చాలి. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని లభించును. ఇవే కాక పురుష ప్రకృతి లింగములు అనేకము కలవు. వాటి పూర్తి వివరములు శివునికి తక్క మరి ఒకనికి తెలియవు. అది ప్రకృతి లింగములు, పురుషలింగములు చెప్పుకున్నాం ముందరనే. పురుషలింగములు అంటే ఏమిటి? ఏ పరమాత్ముడైతే అవ్యక్త స్వరూపంగా లింగరూపంగా ఉంటున్నాడో అది. అదే ప్రకృతి లింగములు అంటే భగవంతుడు సాకారంగా ఉన్నటువంటి లింగములు, విగ్రహములు. సరే, భూవిక అని చెప్తూ నాయనలారా, పృథివీ వికారములకు లింగములకు నాకు తెలిసినంతవరకు మీకు చెప్తాను. పృథివీ వికారములకు లింగములకు అంటే పంచభూతములతో కూడినటువంటి లింగాలకి తెలియచేస్తాను నేను. వినండి. స్వయంభూలింగము మొదటిది, బిందులింగము రెండవది, ప్రతిష్ఠిత లింగము మూడవది, చరలింగము నాలుగవది, గురులింగము ఐదవది. శివుడు దేవతల ఋషుల యొక్క తపస్సుకు మెచ్చి వారికి తన సాన్నిధ్యమును తలంచిన వాడై పృథ్వీలోపల నాదరూపంలో ఉన్నవాడై చెట్టు యొక్క బీజము భూమిని భేదించి అంకురించేటువంటి విధముగా ప్రకటితమగును. ఇట్లు తనంత తానుగా ప్రకటితమైన లింగమునకు స్వయంభూలింగమని పేరు. అట్టి లింగమును పూజించిన వానికి జ్ఞానము తనంత తానుగా వర్ధిల్లును. సువర్ణ రజతాదౌ వా పృథివ్యాం స్థండిలేపి వా స్వహస్తాలిఖితం లింగం శుద్ధ ప్రణవ మంత్రకం మంత్రలింగం సమాలిఖ్య ప్రతిష్టా వాహనం చరేత్. బంగారు రేకుపై, వెండి రేకుపై, ఏదో ఒక రేకు, దీనిపై బంగారు రేకుపై కానీ లేక వెండి రేకుపై కానీ, భూమి యందు కానీ
వేదియందు గాని శుద్ధముగు ప్రణవమంత్ర రూపములో ఉన్నటువంటి లింగమును సాధకుడు తన చేతులతో వ్రాసి దాని ఎందును శివుని ప్రతిష్ఠించి ఆవాహన చేయవలెను. బిందునాదమయం లింగం స్థావరం జంగమం చయత్ భావనామయమేతద్ధి శివదృష్టం న సంశయః. యత్ర విశ్వస్యతే శంభుస్తత్ర తస్మై ఫలప్రదః. స్వహస్తాన్ లిఖితే యంత్రే స్థావరాదా వ్రకృత్రిమే ఆవాహ్య పూజయేచ్ఛంభుం షోడశైరుపచారకైః స్వయమైశ్వర్యమాప్నోతి జ్ఞానమభ్యాసతో భవేత్. బిందు లింగ నాద లింగములు స్థిర చరభేదముతో ఉండును. వాటి యందు శివుని దర్శించుట భావనారూపము మాత్రమే అంటలో సందేహము లేదు. అది భావించినట్లుగా బిందులింగము నాదలింగము స్థిర చరభేదముతో ఉండును. బిందులింగం అంటే ప్రకృతి, స్థిరలింగం అంటే లింగ స్వరూపుడైనటువంటి పరమాత్మ అంటే పార్వతీ పరమేశ్వర స్వరూపము. వాటిని ఎందు భావన చేయడంలో మాత్రం, అందుకని భావనారాయణుడు మా ఊర్లో సర్పవరం గ్రామంలో అద్భుతమైనటువంటి భావనారాయణ స్వామి గుడి ఉంది. ఏనాటిదో తెలియదు. ఇక్కడ 10,000 సంవత్సరములు నారదుడు తపస్సు చేశాడు అని అంటారు. ఏనాటి కాలం అది? త్రేతాయుగం నాటి, కృతయుగం కాదు, కృతయుగం నాడు, త్రేతాయుగానికి ముందర ఆనాటిది. తర్వాత రాజులు దాన్ని పోషించి గుడి తయారు చేశారు. అద్భుతంగా ఉండేది. పిఠాపురం మహారాజులు చేశారని చెప్తారు. గుడిని సర్పవరం అంటారు. దాన్ని సర్పములకు వరం ఇవ్వబడినటువంటి ప్రదేశం అని కూడా చెప్తుంటారు కొంతమంది. సరే, భావనా రూపంతోనే పరమాత్మని దర్శించాలి. సాధకునికి ఏ లింగమునందు శ్రద్ధ ఉండునో ఆ రూపముగానే శివుడు ఫలమునిచ్చును. భక్తుడు తన చేతులతో లిఖించిన యంత్రమునందు కృత్రిమము గాని వృక్షాదులు ఎందు శివుని ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించవలను. కృత్రిమము గాని వృక్షాదుల ఎందు శివుని ఆవాహనం చేసి షోడశోపచారములతో పూజించవలను. అట్లు చేసినటువంటి భక్తుడు తాను ఈశ్వరత్వమును పొందును. పునః పూజించిన భక్తుడు జ్ఞానమును పొందును. పునః 5వ పని అయిపోయింది అంత తర్వాత దేవుడు మర్చిపోతాం. మళ్ళీ ఏవో కష్టాలు వస్తాయి. అలా కాదు. మరల పరమాత్ముని యందు తదేకమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. దేవైశ్చరుషుభిశ్చాపి స్వాత్మసిద్ధ్యర్థమేవ హి సమంత్రేణ ఆత్మహస్తేన కృతం యచ్చుద్ధమండలే శుద్ధ భావనయా చైవ స్థాపితం లింగముత్తమం తల్లింగం పౌరుషం ప్రాహస్తు తత్ప్రతిష్ఠితముచ్యతే. దేవతల చేత మరియు ఋషుల చేత ఆత్మసిద్ధి కొరకు మంత్రపూర్వకముగా పవిత్రముగు మండలమునందు తమ చేతులతో పవిత్రముగు మనస్సుతో స్థాపింపబడిన శ్రేష్టలింగమును పౌరుషలింగమనియు ప్రతిష్ఠిత లింగమనియు పేరు. మనకి కూడా చూస్తూ ఉంటాం చాలా చోట్ల శివగం దేవాలయాల్ని ఇది మునులు నిర్మించిందండి, ఇది దేవతలు నిర్మించింది అంటూ ఉంటారు. అందుచేత అదేవిధంగా తల్లింగం పూజయా నిత్యం పౌరుషైశ్వర్యమాప్నుయాత్ మహద్బ్రాహ్మణైశ్చాపి రాజభిశ్చ మహాధనైః శిల్పినా కల్పితం లింగం మంత్రేణ స్థాపితం చ యత్ ప్రతిష్ఠితం ప్రాకృతం హి ప్రాకృతై ఐశ్వర్యభోగకం. ఆ లింగమును నిత్యము పూజించినట్లయితే పౌరుష ఐశ్వర్యములు లభించను. మహాత్ములకు బ్రాహ్మణులచే మరియు సుసంపన్నులకు రాజులచే సమంత్రముగా స్థాపింపబడినటువంటి శిల్పి నిర్మిత లింగము ప్రతిష్ఠిత లింగము. ఒక శిల్పిని పిలిపించి చక్కగా చెక్కించుకొని పవిత్రంగా దాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించారో దాన్ని ప్రతిష్ఠిత లింగం అని పేరు. ప్రాకృత లింగమనియు అనబడును. అట్టి లింగమును పూజించినట్లయితే ప్రాకృత ఐశ్వర్యము భోగములు లభించును. ప్రాకృత ఐశ్వర్యం అంటే ప్రకృతిలో లభించేటువంటి భోగ వస్తువులన్నీ కూడా. యదూర్జితం చ నిత్యం చ తద్ది పౌరుషముచ్యతే యద్దుర్బలమనిత్యం చ తద్ది ప్రాకృతముచ్యతే. లింగం నాభిస్తదా జిహ్వానాసాగ్రం చ శిఖాక్రమతు కట్యాదిషు త్రిలోకేషు లింగమాధ్యాత్మికం చరం. బలమైనటువంటిది నిత్యమైనటువంటిది పౌరుషము అనబడును. అది బలమైనటువంటిది నిత్యమైనటువంటిది అది పౌరుషం అంటే. బలము లేనిది అనిత్యమైనది ప్రాకృతం అనబడును. ఏదైతే బలం లేకుండా ఉంటుందో
అనిత్యము కదిలిపోతూ ఉంటుందో అది ప్రాకృతకము. లింగం నాభిస్తదా జిహ్వానాసాగ్రంచ శిఖాక్రమాత్ కట్యాదిశు త్రిలోకేషు లింగమాధ్యాత్మకం చరం. నాభి, జిహ్వ, నాసికాగ్రము, శిఖ అను క్రమములో కటి, హృదయము, శిరస్సు అను 3 స్థానములలో భావన చేయబడిన లింగము ఆధ్యాత్మిక లింగం మరియు చరలింగం మరియు చెప్పబడు. అది నాభి బొడ్డు, జిహ్వ నాలుక, నాసికాగ్రము ముక్కు చివర, శిఖ పిలక అనేటువంటి క్రమములో కటి, హృదయము, శిరస్సు అనేటువంటి 3 స్థానంలో భావన చేయబడినటువంటి లింగము ఆధ్యాత్మిక లింగం మరియు చరలింగం మరియు చెప్పబడుచు ఉన్నది. పర్వతం పౌరుషం ప్రోక్తం భూతలం ప్రాకృతం విదుః వృక్షాది పౌరుషం జ్ఞేయం గుల్మాది ప్రాకృతం విదుః శాస్త్రికం ప్రాకృతం జ్ఞేయం శాలిగోధూమ పౌరుషం ఐశ్వర్యం పౌరుషం విద్యాదని అష్టసిద్ధిదం ఐశ్వర్యం పౌరుషం విద్యాద్ అనిమాది అష్టసిద్ధిదం సుస్త్రీధనాది విషయం ప్రాకృతం ప్రాహురాస్త్రికాః. పర్వతము పౌరుషలింగమని చెప్పబడును. భూతలము ప్రాకృతలింగమనియు, వృక్షాదులు పౌరుషలింగములనియు, గుల్మాదులు ప్రాకృతలింగములనియు. గుల్మములంటే పొదలు. అందుకనే ప్రతి దాని యందు భగవంతుడి దృష్టే ఉండాలి మనకి. ఈ సృష్టి అంతా కూడా మనం ఏదో అనుకుంటున్నటువంటి భోగ వస్తువు కాదు. దేన్ని పడితే దాన్ని మనకు కావలసిన రీతిలో తయారు చేసుకుని వినియోగించుకునేటట్టు కాదు. ప్రపంచంలో ప్రతి వస్తువునందు పరమాత్మను చూడగలగడం అంటే ఇదే. పర్వతము పౌరుషలింగము. కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా శివస్వరూపమైన లింగస్వరూపమే, అంటే పవిత్రమైన, మంగళకరమైన, శుద్ధమైనటువంటివి అని. భూతలము ప్రాకృతలింగమనియు, వృక్షాదులు పౌరుషలింగములనియు, గుల్మాదులు ప్రాకృతలింగములనియు. తక్కువ నాణ్యము గల ధాన్యము ప్రాకృతమనియు, విలువైన ధాన్యము గోధుమలు పౌరుషములనియు తెలియవలను. అనిమామదులకు అష్టసిద్ధులను ఇచ్చేటువంటి ఐశ్వర్యము పౌరుషమనియు, భార్య ధనము మొదలకు ఐశ్వర్యము ప్రాకృతమనియు ఆస్తికులు చెప్తున్నారు. అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటే అది పౌరుషం, అంటే భగవత్ ప్రసాదం, అంటే పరమాత్ముడు స్వరూపం. ఇది ప్రకృతి స్వరూపం. ధనము, ధాన్యము ఇటువంటివి. ఈ ఇహంలో ఉండేటువంటి సముద్రాలు, కారులు, హోదాలు ఉంటూ ఉంటాయి, పోతాయి. నిన్న పాలించిన వాడు ఇవాళ జైల్లోకి వెళ్ళచ్చు, ఎవరు చెప్పగలరు? ఆ విధంగా ప్రథమం చరలింగేషు రసలింగం ప్రకథ్యతే. రసలింగం బ్రాహ్మణానాం సర్వాభీష్టప్రదం భవేత్. బాణలింగం క్షత్రియానాం మహారాజ్యప్రదం శుభం. స్వర్ణలింగం తు వైశ్యానాం మహాధనపతి తద్వదం. శిలాలింగం తు శూద్రాణం మహాశుద్ధికరం శుభం. స్ఫాటికం బాణలింగం చ సర్వేషాం సర్వకామదం. స్వీయా భావేన్యదీయాం తు పూజాయాం నసిద్ధ్యతే. స్త్రీణాం తు పార్థివం లింగం సభర్తॄణాం విశేషతః. విధవానాం ప్రవృత్తానాం స్ఫాటికం పరికీర్తితం. చక్కగా వినండి. మనకు వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి విషయాలు స్వయంగా ఏమిటంటే, చరలింగములో రసలింగము శ్రేష్టము. రసం అంటే పాదరసం. రసలింగము పూజించిన బ్రాహ్మణులకు కోరికలన్నింటినీ ఈడేర్చును. మంగళకరమగు బాణలింగము క్షత్రియులకు సామ్రాజ్యమునిచ్చును. బంగారు లింగము వైశ్యునికి గొప్ప ధనమును ఇచ్చును. మంగళకరమైనటువంటి రాతిలింగము శూద్రులకు గొప్ప పవిత్రతను కలిగించును. స్ఫటికముతో చేసిన బాణలింగము అందరికీ అన్ని కోరికలను ఇచ్చును. భక్తుడు తన వద్ద లింగము లేనిచో ఇతర లింగములను పూజించుట నిషేధము కాదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమీ లేకపోతే వేరే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటిలో ఉంటే లింగాలు ఏమైనా అక్కడ పూజించుకోవచ్చు. మనం మన ఇంటి దగ్గర తీసుకెళ్ళకపోయామనుకోండి. ఇది అంటే ఒక సాంప్రదాయంగా చెప్పబడింది. ఈ రోజులు ఎలా ఉన్నాయి, కాళ్ళు కడుక్కోడు, పాచిమోహం కూడా సరిగ్గా తోముకోడు, అలాగే తినేస్తాడు, 10ంటికి లేస్తాడు. భర్త గల స్త్రీలకు మట్టితో చేసిన లింగము మిక్కిలి ప్రశస్తము. ప్రవృత్తి మార్గంలో ఉన్న భర్తృహీనులకు స్ఫటిక లింగము శ్రేష్టము. భర్తృహీనులు అంటే గంగా భగీరథి సమానమైనటువంటి స్త్రీమూర్తులకు స్ఫటిక లింగము పూజించుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే అంతంత విశేషాలు వాటిలో ఉన్నాయి కాబట్టి చెప్పారు. ఇన్ని చేయాలండి. ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని భగవంతుని నేను స్మరించుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ వస్తువులు ఉండడం వల్ల నీ సర్వావస్థలు ఏందో ఆ వస్తువు మీదే ఉంటాయి, ఆ లింగం మీదే నీకు ఉంటాయి.
దాన్ని నువ్వు భావన చేస్తున్నావు, అది గుర్తించుకోవాలి. విధవానాం నివృత్తానాం రసలింగం విశిష్యతే బాల్యే వా యౌవనే వాపి వార్ధకే వాపి సువ్రతాః శుద్ధస్ఫటికలింగం తు స్త్రీణాం తత్సర్వభోగదం ప్రవృత్తానాం పీఠపూజా సర్వాభీష్టప్రదా భువి. నివృత్తి మార్గములోనున్న భర్తహీనులకు రసలింగము శ్రేష్టము. ప్రవృత్తి నివృత్తి. నివృత్తి అంటే ప్రవృత్తి అంటే ఒక భావాలు కలిగి ఆ భావాలతోటి బంధాలు ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడం. నివృత్తి అంటే ఈ భావములు తాలూకు బంధములన్నిటినీ వదులుకుంటూ ఇది కాదు ఇది కాదు ఇది కాదు, నాకు ఉన్నది, నాకు కావాల్సింది ఇది కాదు, పరమాత్ముడు అని చెప్పేసేటువంటి శుద్ధ సత్తాక స్వరూపాన్ని గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి ఆ యొక్కమైనటువంటి రసలింగము శ్రేష్టము. గొప్ప వ్రతము గల ఓ మహర్షులారా, ఆయన చెప్తున్నాడు సూత మహాముని, స్త్రీలు బాల్యములో కానీ యవ్వనములో కానీ వార్ధక్యములో కానీ శుద్ధ స్ఫటికలింగమును పూజించినట్లయితే సర్వభోగములు లభించును. ప్రవృత్తి మార్గమునందున్న స్త్రీలు భూదళమునందు పీఠ పూజను చేసినచో కోరికలన్నీ స్త్రీలకు ఏమిటి ఉంటుంది? భర్త, పిల్లలు, సంసారము, అత్తమామలు, బంధువులు అందరి శ్రేయస్సును కోరుకుంటూ తన స్థితిని తెలుసుకుని అందరికీ అన్నీ సమకూర్చేటువంటి కోరికలన్నీ స్త్రీమూర్తులకు ఉంటాయి. అవి చెయ్యాలి, వీటికి సంపదలు కావాలి, భర్త చాలాగా ఉండాలి, పిల్లలు చాలాగా ఉండాలి, ఇవే కోరికలు ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. కాబట్టి శుద్ధ స్ఫటికలింగంతో స్త్రీణాం తత్సర్వభోగదం ప్రవృత్తానాం పీఠ పూజ సర్వాభీష్టప్రదా భువి. చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి. పాత్రేనైవ ప్రవృత్తస్థో సర్వపూజాం సమాచరేత్ అభిషేకాం తే నైవేద్యం సాల్యన్నేన సమాచరేత్ పూజాం తే స్థాపయే లింగం సంపుటేషు పృథక్ గృహీ కరపూజా నివృత్తానాం స్వభోజ్యం తు నివేదయేత్. ఆయనలారా, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి మానవుడు పూజ కార్యమనంతయు యోగ్యులకు గురువు యొక్క సహాయంతో చేయవలను. అది ప్రవృత్తి మార్గం అంటే ఇహలోకంలో ఉండేటువంటి కార్యక్రమాలను మనకి అన్నీ ఎంత గొప్పగా ఏర్పాటు చేశారంటే, ఇహలోకంలో కార్యాలు చేసినా పరం గురించి ఆలోచించి చేస్తాడు. అధిలోకం అధిజ్య ఉతిష, అది విద్య ఆధ్యాత్మికత, ఈ దృష్టితోటి చేస్తాడు సుమా. ఇదే మన యొక్క మతం మనకి నేర్పించింది. మతం అంటే పద్ధతి, మనం జీవించే విధానం. మరొకటేం కాదు, అవతల వల్ల ఆశ్రయించుకోవడం కాదు మతం అంటే. ఇతరులు చెప్పింది ఏది వినకపోవడం కాదు. మతం అంటే మంచి మార్గాన్ని ఒక పద్ధతి ప్రకారంగా తాను అనుసరించడం, తన శాస్త్రం చెప్పిన విధానంగా. కాబట్టి అలా పేరు చేసినట్టయితే ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి మానవుడు పూజా కార్యమునంతయు యోగ్యులకు గురువు యొక్క సహాయంతో చేసుకోవాలి. ఊరికి చేసేయకూడదు, చక్కగా తెలుసుకొని చేయాలి. గురువుగారు చెప్పినట్టుగా ఆ పద్ధతి ప్రకారంగా షోడశోపచారముల పూజయో మహాన్యాసపూర్వక పూజయో చేయడం నేర్చుకుని చేసుకోవాలి. అభిషేకం చేసి విలువైన బియ్యంతో వండిన అన్నమును నైవేద్యం పెట్టవాలి. చక్కటి బియ్యంతో అన్నం పెట్టాలి. మా అమ్మ కుశలాయకం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కుశలవుల యొక్క చరిత్ర పాడేది. ఇంచుమించు పొద్దున 10 ఎప్పుడో కూర్చుంటే సాయంత్రం అయ్యేది కొంతవరకు. తర్వాత మర్నాడు కూడా పాడేది. అంటే ఉత్తర రామాయణం అది అంతా కూడా. కుశలవుల యొక్క ప్రతిభ చాలా ఉంటుంది, లవకుశ సినిమా లాగా. పాడినప్పుడు అందులో వర్ణిస్తారు భోజనాలని. నిజంగా మా అమ్మ పాడిన పాట ఇంకా కళ్ళకు ఉంది. ఆ సన్న బియ్యం అంటే ఏమిటో అంతా సువాసనలు వెదజల్లుతూ రాసులు పోసారట. అలాగా చక్కటి బియ్యంతో వండాలి పరమాత్ముడికి. రాళ్ళ బియ్యం, ముతక బియ్యాలతో కాకుండా పరమాత్ముడికి అనేటప్పటికీ, అంటే 10 మందికి కూడా అది మనం ఇస్తాం కాబట్టి చాలా మంచిది ఉండాలి భగవంతుడికి సమర్పించేటువంటిది. ఎప్పుడు కూడా మా సాధుబలం భుంజియాత, గొప్పగా ఉన్నవి మంచివైనటువంటివి మనం ఒక్కళ్ళు ఎప్పుడు అనుభవించకూడదు. పరమేశ్వరుడికి చక్కగా సమర్పించి దాన్ని అందరితోటి కలిసి తీసుకోవాలి. రాత్రేనైవ ప్రవృత్తస్థో సర్వపూజాం సమాచరేత్ అభిషేకాంతే నైవేద్యం సాల్యన్నేన సమాచరేత్. అంతే విధంగా చేసి అలా నైవేద్యం ఇవ్వాలి. తర్వాత పూజ అయిన తర్వాత లింగమును ఇంటిలో వేరుగా సంపుటమునందు ఉంచవలను. నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిని లింగమును పూజించి భిక్షాన్నమును నివేదన చేయవలను. పూజాంతే స్థాపయే లింగం సంపుటేషు పృథక్ గృహే కరపూజా నివృత్తానాం
స్వభోజ్యం తు నివేదయేత్. లింగాన్ని ఎక్కడ ఉంచాలి? వేరుగా సంపుటమునందు ఉంచవాలి. చక్కగా దాన్ని అంతా కూడా అయిపోగానే యజ్ఞేన చెప్పేసి దాన్ని స్థిరంగా ఓ పక్కన ఉంచాలి. అదే మహానుభావులైనటువంటి నివృత్తి మార్గంలో ఉన్నటువంటి సన్యాసుల వంటి వారి పూజ చేసి ఆ లింగాన్ని పొలిచి భిక్షాన్నం వస్తే దాన్ని నివేదన చేసుకోవాలి. నివృత్తానాం పరం సూక్ష్మం లింగమేవ విశిష్యతే. విభూత్యభ్యర్చనం కుర్యాత్ విభూతించ నివేదయేత్. పూజాం కృత్వా తల్లింగం శిరసా ధారయేత్ సదా. విభూతిస్త్రివిధా ప్రోక్త లోకవేద శివాగ్నిభిః. నివృత్తి మార్గంలోనున్న వారికి సూక్ష్మలింగమే మిక్కిలి ప్రశస్తమైనది. వారు విభూతితో అర్చించి విభూతిని నివేదించవలను. అది వారికి సూక్ష్మలింగమే మిక్కిలి ప్రశస్తమైనది. సూక్ష్మలింగం అంటే చిన్న లింగం. వారు విభూతితో అర్చించాలి, విభూతినే నివేదనగా ఇవ్వాలి. పూజ చేసి లింగమును సర్వదా శిరస్సునందు ధరించవలను. లోకాగ్నిజము, వేదాగ్నిజము, శివాగ్నిజము అని విభూతి 3 రకములుగా ఉన్నది. విభూతి ఎన్ని రకాలుగా ఉన్నది? పూజాం కృత్వా అధ తల్లింగం శిరసాధారయేత్ సదా. విభూతిస్త్రివిధా ప్రోక్త లోకవేద శివాగ్నిభిః. ఆ విధంగా విభూతి 3 రకములుగా ఉన్నది. లోకాగ్నిజమధో భస్మ ద్రవ్య శుద్ధ్యర్థమావహేత్. మృద్ధారులోహం రూపానాం ధాన్యానాం తథైవ చ. లౌకిక అగ్ని నుండి పుట్టిన భస్మమును ద్రవ్యములు శుద్ధి కొరకు వాడవలను. మట్టి వస్తువులను, చెక్క వస్తువులను, లోహ వస్తువులను, ధాన్యములను, తిలాది ద్రవ్యములను, వస్త్రము మొదలైన వాటిని మరియు పాతబడిన ఆహార పదార్థములను భస్మముతో శుద్ధి చేయవలను. ఆ విధంగా వచ్చినటువంటి లౌకిక అగ్ని నుండి పుట్టిన భస్మమును ద్రవ్యముల శుద్ధి కొరకు వాడవలను. అవి మట్టి వస్తువులను, చెక్క వస్తువులను, లోహ వస్తువులను, ధాన్యములను, తిలాది ద్రవ్యములను, వస్త్రాదులను మరియు పాతబడిన ఆహార పదార్థములను భస్మముతో శుద్ధి చేయవలెను. లోకాగ్నిచమధో భస్మ ద్రవ్య శుద్ధ్యర్థమవాహేత్. వృద్ధారులోహ రూపానాం ధాన్యానాం చ తథైవ చ. తిలాదీనాం చ ద్రవ్యానాం వస్త్రాదీనాం తథైవ చ. తదా పరిశుష్టానాం చ భస్మనా శుద్ధిరిష్యతే. అది భస్మంలో అంత మహత్యం అది. అన్నింటినీ కూడా భస్మంతో శుద్ధి చేసుకోవాలి. స్వాదభిర్దూషితానాం చ భస్మనా శుద్ధిరిష్యతే. సజలం నిర్జలం భస్మం యథాయోగ్యం తు యోజయేత్. కుక్క మొదలగు జంతువులు స్పృశించిన వాటికి భస్మంతో శుద్ధి చేయవలను. భస్మను సందర్భానుసారముగా పొడిగా కానీ లేక నీటితో కానీ తడిపి వినియోగించవలను. ఒక్కొక్కసారి పొడిది, ఒక్కొక్కసారి తడిది ఆ యొక్క విభూతిని మనం ఉపయోగించి కుక్క వంటివి ముట్టుకున్నటువంటి వాటిని కూడా శుభ్రం చేసుకొని వాటిని పవిత్రం చేసుకోవచ్చు. అందుకనే విభూతి అత్యంత అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువు. దాన్ని పరమాత్ముడు ఇచ్చినటువంటిదిగా మనం భావించి చేసుకోవాలి. ఈ లౌకిక అగ్ని వేదాగ్నిజం తథా భస్మ తత్కర్మాం తేషు ధారయేత్. మంత్రేణ క్రియయా జన్యం కర్మాగ్నౌ భస్మరూపధృకం. తద్భస్మధారణాత్ కర్మ స్వాత్మా ఆరోపితం భవేత్. అఘోరేణ ఆత్మమంత్రేణ బిల్వకాష్టం ప్రదాహయత్. వేదాగ్నిహోత్రమునందు పుట్టిన భస్మమును, వేద అగ్నిహోత్రమునందు, అందుకని ఎక్కడైనా యజ్ఞం ఇప్పుడు రోజుల్లో సంగతి చెప్తున్నాను, పూర్వకాలం కాదు. మనం ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి భస్మాన్ని తీసుకుని అందరూ రాసుకుంటూ ఉంటారు. కొంతమంది పట్టుకెళ్తారు పవిత్రం అవడం కోసం. ఆ వేదాగ్నిహోత్రం నందు పుట్టిన భస్మమును ఆ కర్మ పూర్తి కాగానే ధరించవలను. వేదమంత్రములతో హవిస్సును సమర్పించే క్రియ నుండి పుట్టిన హవనము అనే వైదిక కర్మ అగ్నియందు భస్మరూపమును ధరించి ఉండును. అది మనం అనేక రకాలు హోమాలు చేస్తాం. నెయ్యి హోమం చేస్తాము, పేలాడు హోమం చేస్తారు, అన్నం హోమం చేస్తారు, ఇంకా రకరకాలైనటువంటివి అవన్నీ కూడా
భస్మం కింద మారతాయి. ఆ మారినటువంటి దాన్ని ధరించాలి. ఆ భస్మమును ధరించినట్లయితే భక్తుడు ఆ కర్మను తన యందు ఆరోపించుకున్నట్లు అగును. అఘోరేభ్య అను శివమంత్రము ఉచ్చరించి మారేడు సమిధను అగ్నిలో వేయవలెను. తస్మాత్ ధారణాత్ కర్మస్వాత్ ఆరోపితం భవేత్. అఘోరేణ ఆత్మమంత్రేణ బిల్వకాష్టం ప్రదాహయేత్. అఘోరేభ్యో ఘోరఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమో అస్తు రుద్రరూపేభ్య అలా చెప్పి ఆ యొక్క బిల్వకాష్టం, బిల్వం చెట్టు యొక్క కర్రపులని ఆ అగ్నిహోత్రంలో వెయ్యాలి. శివాగ్నిర్ది సంప్రోక్తస్తేన దగ్ధం శివాగ్నిజం కపిలా గోమయం పూర్వం కేవలం గవ్యమేవ సమ్యస్వత్థపలాశాన్వా వటారగ్వధ బిల్వకాన్ శివాగ్నినా దేహచ్ఛుద్ధం తద్వై భస్మ శివాగ్నిజం. అగ్నికి శివాగ్ని అని పేరు. ఇది హోత్రంలో వచ్చేటువంటి అగ్నిహోత్రంలో వచ్చేటువంటి అగ్నికి శివాగ్ని అని పేరు. దాని నుండి పుట్టిన భస్మ శివాగ్నిజము అగును. అందులోంచి పుట్టింది కాబట్టి భస్మం అంటే ఆ యొక్క విభూతి శివాగ్నిజం అవుతుంది. మరియు కపిల గోమయముతో కానీ సాధారణ గోమయముతో కానీ చేసిన పిడకలను జమ్మి, రావి, పలాసము, మర్రి, అరగ్వధము, మారేడు అను వృక్షముల సమిధులను శివాగ్ని యందు దహించినచో లభించు భస్మము శివాగ్నిజనమనపడును. అది అదేవిధంగా కపిల గోమయముతో కానీ మామూలు సాధారణమైన ఆవు అన్ని కపిలమైన దొరకవు కదా, అందుకని వీటితో చేసినటువంటి పిడకలను ఈ చెప్పినటువంటి అద్భుతమైన వృక్షరాజములు జమ్మి, రావి, పలాసము, మర్రి, అరగ్వధము, మారేడు అను వృక్షములను సమిధులను శివాగ్ని ఉంచితో ఆ యొక్క భస్మములకు కూడా శివాగ్నిజము అంటే శివుడి యొక్క అగ్ని ఎందు అంటే పవిత్రమైనటువంటి ఆ యొక్క హోమగుండం నుంచి పుట్టింది అని అర్థము. దర్భాగ్నోవా దేహాత్ కాష్టం శివమంత్రం సముచ్చరన్ సమ్యక్ సంశోధ్య వస్త్రేణ నవకుంభే నిధాపయేత్. దీప్యర్థం తత్తు సంగ్రాహ్యం మన్యతే పూజ్యతేపి చ. భస్మశబ్దార్థ ఏవం హి శివ పూర్వం తథా కరోత్. ఓ నాయనలారా, శివమంత్రమును ఉచ్చరించుచు దర్భల జ్వాలయందు సమిధను కాల్చి ఆ భస్మమును వస్త్రముతో బాగుగా శుద్ధి చేసి కొత్త కుండలో దాచుకొనవలెను. కాష్టములు ఇక్కడ చెప్పబడినాయి. పైన రావి, జువ్వి, అదేమిటి జమ్మి, పలాసము, మర్రి, అరగ్వధము, ఈ పుల్లలు దర్భలు కాల్చినప్పుడు వచ్చిన మంటలో భస్మం చేసినట్లయితే ఆ జ్వాల యందు సమిధను కాల్చి ఆ భస్మమును వస్త్రముతో బాగుగా చేసి కొత్త కుండలో ఉంచుకోవాలి. దానిని ధరించిన వ్యక్తి శోభను పొంది జనుల మానమర్యాదలకు పాత్రుడగం. అలా ధరించినటువంటి వాడు ఏమవుతాడు? ప్రజల చేత గౌరవించబడతాడు. ఎందుచేత అంటే వాడు మనసు శుద్ధంగా తయారవుతుంది. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏది ధరిస్తే నీవు చాలా అందరి చేత మాన్యుడు ఎందుకు అవుతావు? నువ్వు ఎప్పుడు కూడా ధరించినటువంటి దాని పవిత్రతకు తగినట్లా ప్రవర్తిస్తావు కాబట్టి అటువంటి మనసు ఉండాలి. ఒక్కటే గుర్తుంచుకోవడం, మన ఏవ కారణాత్ బంధ మోక్షాయ. మనస్సు అనేది గాడి తప్పి వేరు వేరు వేషాలు వేసి ఇవన్నీ చేసినందుకు వృధా. అదొక్కటి గుర్తుంచుకోవాలి మనుషులు. నేను ఆ ఆ యొక్క విభూతి పెట్టుకున్నాను కదా, ఇంకా నాకేమిటి? మారేడు దళాలు ఇవన్నీ తీసుకొచ్చి ఆ యొక్క మారేడు కర్రలు అవన్నీ తీసుకొచ్చి దర్భలోంచి వచ్చిన నిప్పులో కాల్చిన బూడిద రాసుకున్నాను కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందని అనుకోకూడదు. ఆ బూడిద నిన్ను ఏం చేస్తుంటే, బూడిదంటే ఆ పరమమైనటువంటి శివాగ్ని జననమైనటువంటి ఆ యొక్క విభూతి నిన్ను పరమ పవిత్రుడుగా చేసేటువంటి మనసు గలవాడుగా చేస్తుంది. అప్పుడు నీవు అందరి చేత గౌరవించబడతావు. అది దాంట్లో అర్థం. ఆ మర్యాదలకు పాత్రుడును శివుడు సృష్ట్యాది యందు భస్మశబ్దము యొక్క అర్థమును ఇట్లా నిర్వచించాడు. పరమాత్ముడు సృష్టి మొదట్లో ఆ యొక్క భస్మశబ్దము యొక్క అర్థమును, అందుకనే విభూతిని
ఎంత గొప్పగా ఇస్తారో ప్రసాదం. తమిళనాడులో ఏ గుళ్ళో వెళ్ళినా విభూతే ప్రసాదం ఇస్తారు. అంతే అంటే అక్కడ ఎక్కువగా శివపూర్వకమైన గుళ్ళన్నీ ఉంటాయి కనుక. అదే అయ్యో నారాయణమూర్తి శ్రీమన్నారాయణ గుళ్ళల్లో మహాప్రసాదం పెడతారు అనుకోండి, ఓ దద్దోజనం, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ పెడతారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారిది కూడా విభూతి. భక్తులు ఎంత పరమ పవిత్రమైనటువంటి భావంతో దాన్ని నోట్లో వేసుకొని అమ్మాయి అది తగ్గిపోయింది ఇది తగ్గిపోయింది అంటారు. ఆ పవిత్రమైన ఆ భావన కలగజేస్తాయండి ఆ వస్తువులు. ఆ భావన ఉన్నప్పుడే నీకు ఆ వస్తువు నీకు ఫలిస్తుంది. అది గుర్తించుకోవాలి. పూర్తి విశ్వాసము, అందుదానికి చెప్పబడినటువంటి సద్గుణములన్నీ నీలో ఉన్నప్పుడు అది తప్పకుండా నీకు ఫలిస్తుంది. అది కలగజేస్తుంది నీలో ఆ సద్భావములు. నిర్వచించాను. యథా స్వవిషయే రాజా సారం గృహ్ణాతి యత్కరం యథా మనుష్యాస్య సాదీన్ దగ్ధ్వా సారం భజంతి వై యదా హి జఠరాగ్నిశ్చ భక్ష్యాదీన్ వివిధాన్ బహూన్ దగ్ధ్వా సారతరం సారాత్ స్వదేహం పరిపుష్యతి. రాజు తన రాజ్యంలో సారభూతముకు పన్నును గ్రహించును. మనుషులు ధాన్యాదులను వేడి చేసి వాటి సారమును గ్రహింతురు. మనము తినే వివిధ భక్ష్యాదులను పచనం చేసి వాటి స్వారమును స్వీకరించి జఠరాగ్ని దేహమునకు పుష్టి కలిగించు. అలాగా సర్వసారవంతములైన వాటిని గ్రహించడం వలన అన్నీ కూడా తేజరెళ్తున్నాయి. రాజుగారు పన్నులు తీసుకుంటేనే రాజ్యాన్ని నడపగలరు. ప్రభుత్వం ట్యాక్సులు వేయకపోయి కలెక్ట్ చేయకపోతే ఏముంది? ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విధంగా అలాగే అన్నం తింటున్నామంటే దాంట్లో సారం అంతా వంట శరీరానికి పట్టాలి. అన్నసారం వంట పట్టింది అంటారు. అన్నం అంటే కేవలం బియ్యంతో చేస్తే బియ్యమే కాదు, వేసుకునే ఇతర పదార్థములు కూడా అన్నసారం వంట పట్టింది అని అంటారు. పైగా రైతు ఏం చేస్తాడు? ఎంతో చేస్తాడు. వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది వ్యవసాయాత్మకంగా రైతు చేసేటువంటి వ్యవసాయం ఎంత గొప్పగా ఉంటుందో అంటే ఎలా ఉంటుంది? భూమిని చదువు చేస్తాడు. వంకర టింకర లేకుండా చక్కగా చదువు చేసుకొని రాళ్ళు రప్పలు ఏరివేసి ముళ్ళు పెంకులు పక్కకు పెట్టేసి మెత్తగా భూమిని తయారు చేసి నీళ్లు పెట్టి విత్తనాలు తెచ్చివేసి ప్రకృతి అనుకూలించేటువంటి సమయంలో వాటన్నిటిని తీసి చక్కగా పండించి ఆ సారాన్ని తాను అనుభవిస్తాడు. ఈ విధంగా ఈ యొక్క శివాగ్నితో అయినటువంటి శివాగ్ని చేత పుట్టినటువంటి ఆ యొక్క పరమ పవిత్రమైన భస్మము నీలో అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి భావములను కలగజేస్తుంది. అందుకనే ఎంతో అపవిత్రమైన పనులు చేసిన వాడు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి విభూతి పెట్టుకుని కొంచెంసేపు చాలా పవిత్రంగా ఉంటాడు. బాబు నేను ఎంత బాగున్నాను అన్నట్టుగా ఉంటాడు, అతను ఎంత బాగున్నాడు అన్నట్టుగా ఉంటాడు. దాని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఎంత బాగున్నాను అంటే మనసు అంతా శరీరం అంతా తేలిగ్గా అయిపోతుంది. మనసులో ఏ ఆలోచనలు రావు. అవి వచ్చాక దీన్ని తుడిచేస్తాడు, మళ్ళీ దాని వెంట పెడతాడు కదా. దేని వెంట పెడితే దాని ప్రకారం. అందుకనే మనసును ఏవ కారణాత్ బంధమోక్షాయ అన్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు సద్మార్గంలో వెళ్ళాలి. సన్మార్గంలో ఎవరి కోసం వెళ్ళాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి వేదాంతంలో. ఎందుకు నువ్వు గొప్పగా ఉండాలి? ఎందుకు మంచిగా ఉండాలి? అసలు లోకంలో ఎందుకు పవిత్రంగా ఉండాలి? నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికే. అంతా చాలా పెద్ద సబ్జెక్టు. పెద్దలు చాలా బాగా చెప్తారు. అదే మనకు సంవత్సరం మనకు వచ్చినందుకు మనం కూడా చెప్పుకుందాం. తదా ప్రపంచకర్తాస శివ పరమేశ్వర స్వాధిష్ఠేయ ప్రపంచస్య దగ్ధ్వా సారం గృహీతవాన్ దగ్ధ్వా ప్రపంచం తద్భస్మత్ స్వాత్మన్యారోపయచ్చివ ఉద్ధూలనేన వ్యాజేన జగత్సారం గృహీతవాన్. ఓ మునీశ్వరులారా, అదే విధముగా ప్రపంచమును సృష్టించినటువంటి ఆ పరమేశ్వరుడు, ఎవరైతే భగవంతుడు ఏ ప్రపంచాన్ని సృష్టించాడో అటువంటి పరమశివుడు కూడా తన చేత అధిష్ఠింపబడిన జగత్తును గ్రహించి సారమును గ్రహించి భస్మరూపమునున్న ఆ సారమును తన దేహమునందు పూసుకొనెను. శివుడు భస్మమును ధరించే మిషతో జగత్సారమును స్వీకరించాను. లయకారుడైనటువంటి పరమాత్ముడు స్థితి నుంచి లయము చేసిన తర్వాత దానిని గ్రహించి తన దేహమునందు పూసుకున్నాడు. ఆ భస్మం యొక్క ధరించేమితో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమును కూడా తాను గ్రహించేస్తాడు. అన్నీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. అన్నీ కూడా భగవంతుని యందు లీనమవ్వవలసిందే. నువ్వు ఎవరికి దండం పెట్టినా జన్మించిన వాళ్ళందరూ కూడా ఆయనలోకి వెళ్ళిపోవాల్సిందే. అందుకని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, నరకాసురుడు రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ జ్యోతి రూపంలో వెళ్ళి ఎదుర్కొంటా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మలోనో రామచంద్రమూర్తిలోనో కలిసిపోతూ ఉంటాయి.
అంచేత ఆ విధంగా సారమునంతను కూడా తదా ప్రపంచకర్తాపి స శివ పరమేశ్వర స్వాధిష్ఠేయ ప్రపంచస్య దగ్ధ్వా సారం గృహీతవాన్ దగ్ధ్వా ప్రపంచం తద్భస్మ స్వాత్మాన్యారోపయచ్చివ ఉద్ధూలనేన వ్యాజేన జగత్సారం గృహీతవాన్ స్వరత్నం స్థాపయామాస స్వకీయే హి శరీరకే కేశమాకాశసారేణ వాయుసారేణ వై ముఖం హృదయంచాగ్నిసారేణ త్వపాం సారేణైవైకటిం జానుచావని సారేణ తత్సర్వం తదంగకం. తన రూపమే అయినటువంటి జగత్తు యొక్క శ్రేష్టసారమును తన శరీరమునందు స్థాపించుకొనెను. ఆకాశసారముతో కేశములను, వాయుసారముతో ముఖమును, అగ్నిసారముతో హృదయమును, జలముల సారముతో నడుమును, పృథివీ సారముతో మోకాళ్ళను, ఈ విధంగా ఇతర అవయవములను ధరించెను. పరమేశ్వరుడు ఒక రూపం రావడం కోసం వీటిల్లో ఉన్నటువంటి సారములన్నింటినీ కూడా ధరించారు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములైనటువంటి పంచభూతముల సారము తన చెప్పబడినటువంటి అవయవములలో ధరించాడు. బ్రహ్మ విష్ణోశ్చ రుద్రాణం సారం చైవ త్రిపుండ్రకం తథా తిలకరూపేణ లలాటాంతే మహేశ్వర. ఇన్నాళ్లకు మనకి త్రిపుండ్రం పెట్టుకోవడంలో అర్థం, తిలకం పెట్టుకోవడంలో అర్థం తెలుస్తోంది. చూసారా? భవృద్ధ్యా సర్వమేతద్ధి మన్యతే స్వయమిత్యసౌ ప్రపంచసార సర్వస్య అనేనైవ వశీకృతం తస్మాదస్య వశీకర్త నాస్తితి సశివ స్మృతః యథా సర్వమృగాణాం చ హింసకో మృగహింసకః అస్య హింసా మృగో నాస్తి తస్మాత్ సింహ ఇతిరితః తస్మాత్ సింహ ఇతిరితః. ఓ నాయనలారా, మునీశ్వరులారా, బ్రహ్మ విష్ణు రుద్రుల సారభూతమైన భస్మమును పరమేశ్వరుడు లలాటమునందు త్రిపుండ్ర తిలకముగా ధరించు. అది మనం కూడా త్రిపుండ్రంగా అంటే విభూతిని నుదుటి యందు 3 రేఖలుగా ధరించినటువంటి అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. సృష్టి స్థితి లయములు యొక్క స్థితిని తెలియజేస్తాం. ఎంత సారం అండి, ఎంత చక్కటి ధారణ ప్రపంచంలో విభూతిపై. అందుకని విభూతి ధారించాలి, అది పవిత్రము. పవిత్రవంత పరివాజతే కాబట్టి పవిత్రం అది. దాని ముగ్గురు మహానుభావులు కూడా సృష్టి స్థితి లయకారకులు. మనకి మనం అది అని చెప్పి మనం తెలుసుకుంటున్నామని దాని భావన. అన్నీ మనం తెలుసుకోవడంలోనే ఉంది. అక్కడ ఎక్కడో పుస్తకాల్లోనో ఆ మహర్షులు ఎవరు రాసిపడేస్తానో కాదు. మనం తెలుసుకుని మనం ఆచరించి మనం అన్వయించుకొని జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. కాబట్టి త్రిపుండ్రకముగా తిలకముగా లలాటమందు త్రిపుండ్ర తిలకముగా ధరించెను. విభూతిని ధరించినప్పుడు ప్రకాశము పెరిగినది. తన ఐశ్వర్యము సర్వము విభూతి మూలకమని శివుడు భావించెను. ప్రపంచాన్ని అందుకనే భస్మ అభిషేకం చేస్తారు. అందులో విశేషంగా పశుపతినాథులోను, ఉజ్జయినిలోను, కాశీ వంటి మహాక్షేత్రాల్లోనూ మనం ఆ విభూతి సేవ, విభూతి అభిషేకము అనేటువంటి చూసి తీరాలి చేసేటువంటి విషయాలు. కాబట్టి తస్మాదస్య విభూతిని ధరించినప్పుడు ప్రకాశం పెరిగింది. తన ఐశ్వర్యం సర్వము విభూతి మూలకమని పరమాత్ముడు భావించున్నాడు. అంటే విభూతి మూలకం అంటే విభూతి ఏమిటి? సర్వసారము. కాబట్టి ప్రపంచము యొక్క సారమునంతను శివుడు భస్మము చేత మాత్రమే వశము చేసుకోలేను. కావున శివుని వశము చేసుకున్నవాడు మరొకడు లేడు. వశీయకుడు వలననే ఆయన శివుడైనాడు. అది అన్నీ ఆయనకి వశమైపోతున్నాయి కాబట్టి ఆయన శివుడైనాడు. వశి శివ అయినాడు. సింహము మృగములన్నింటినీ హింసించను, కానీ సింహమును హింసించగల మృగం లేదు. అందువలనే దానికి సింహము అని పేరు వచ్చింది. దానికి లోబడి ఉండాలి తప్ప అది ఎవరికి లోబడి ఉండదు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. సింహము అన్నింటినీ హింసించగలదు కనుక. సంనిత్య సుఖమానందమికార పురుష స్మృత
సం నిత్యసుఖమానందమికార పురుష స్మృత వకారశక్తిరమృతం ఏలనం శివ ఉచ్యతే తస్మాద్ ఏవం స్వమాత్మానం శివం కృత్వార్చయేత్ శివం. శం అనగా శాశ్వత ఆనందము. ఇకారము పురుషుని బోధించినది అని చెప్పబడినది. వకారము శక్తిని, అమృతమును బోధించును. వీటి కలయికకు శివుడని పేరు. కావున భక్తుడు తన ఆత్మను శివునిగా భావించి శివుని అర్చించవలను. అది శివాయ నమః. శివాయ గురువే నమః. ఓం శివాయ నమః. ఈ ఓంకారంతో కూడినటువంటిది. శం అంటే శాశ్వత ఆనందము అని అర్థం. ఇకారము పురుషుని బోధించినది అని చెప్పబడింది. ఇకారంలో పురుషుడంటే సర్వమునకు ఆధారభూతమైనటువంటి శక్తి స్వరూపుడు బడింది. వకారము శక్తిని, అమృతమును బోధించును. అమృతం అంటే మృతము లేని తత్వం, ఎప్పుడు ఉండేటువంటిది, ఎప్పటి నుంచి ఉందో తెలియనటువంటిది, ఎప్పటి వరకు ఉందో తెలియనటువంటిది, ఆద్యంతములు లేనటువంటిది. వీటి కలయికకు శివుడు అని పేరు. కావున భక్తుడు తన ఆత్మను శివునిగా భావించి శివుని. కాబట్టి తన ఆత్మ తనలోనే ఉంటాడు. ఆత్మ ఇదంతా దేని చేత అరిషడ్ వర్గముల చేత పరిపుష్టమై ఉంటుంది. మూడు గుణముల చేత పరిపుష్టమై ఉంటుంది. కానీ లోపల ఆత్మ ఉంది. కాబట్టి తాను ఆత్మస్వరూపంగా భావించి పరమాత్మను పూజించాలి. అందుకనే నా రుద్రమర్చయేత్, రుద్రుడు అవ్వాలి. తానంటే తాను ఆ పరమాత్మ స్వభావంగా తాను తలంచుకొని ఆ పరమాత్మని తాను పూజించాలి తన యొక్క భావనలతోటి. తస్మాదుద్ధూలనం పూర్వం త్రిపుండ్రం ధారయేత్ పరం పూజాకాలే హి సజలం శుద్ధ్యర్థం నిర్జలం భవేత్. దివా వా ఇది వా రాత్రౌ నారీ వా అథ నరోపి వా పూజార్థం సజలం భస్మ త్రిపుండ్రేణైవ ధారయేత్. త్రిపుండ్రం సజలం భస్మం ధృత్వా పూజాం కరోతి యః శివపూజాఫలం సాంగం తస్యైవ హి సునిశ్చితం. నాయనలారా, ముందుగా భస్మను దేహ అవయవములందు ధరించి తరువాత లలాటమునందును చక్కని త్రిపుండ్రమును ధరించవలను. భస్మాన్ని ముందర అన్ని అవయవాలకి పట్టించుకోవాలి, అన్ని స్థానాల్లోనూ పట్టించుకున్నాక నుదుటికి చక్కగానే త్రిపుండ్రం పెట్టుకోవాలి. పూజాకాలమునందు విభూతిని తడిపి వాడవలను. వస్తుశుద్ధి కొరకు పొడి విభూతి వాడవలను. అది అన్ని పవిత్రో అన్నప్పుడు నీళ్లు చల్లుతాం కదా, అలాగే పొడిగా ఉన్న విభూతిని చల్లచ్చు. మనం శరీరానికి పెట్టుకునేటువంటిప్పుడు తడి చేసిన విభూతిని పెట్టుకోవాలను. పగలు కానీ రాత్రి కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ పూజా సమయంలో విభూతిని నీటితో తడిపి లలాటమునందు త్రిపుండము ధరించవలను. ఎవడైతే నీటితో తడిపిన విభూతితో త్రిపుండమును ధరించి పూజ చేయునో వాడు మాత్రమే నిశ్చయముగా పూర్ణ శివ పూజాఫలమును పొందును. ఏదో ఈ రోజుల్లో కొంచెం చిన్నది ఇంత తీసి ఒక పిసరలా పెట్టుకుంటున్నారు. చక్కగా త్రిపుండం ధరించాలి. అర్థమైందా? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మనకి అది తెలుస్తుంది. భస్మ వై శివ మంత్రేణ ధృత్వా హ్యత్యాశ్రమే భవేత్. శివాశ్రమేతి సంప్రోక్త శివైక పరమో యతః. శివత్రైకనిష్ఠస్య నాశౌచం నచ సూతకం లలాటే గ్రేషితం భస్మం తిలకం ధారయేన్ముదా. స్వహస్తద్గురుహస్తాద్వా శివభక్తస్య లక్షణం గుణాన్ రుంధ ఇది ప్రోక్తో గురుశబ్దస్య విగ్రహః. సవికారాన్ రాజసాదీన్ గుణాన్ రుంధే వ్యపోహతి. గుణాతీతః పరశివో గురు రూపం సమాశ్రితః. ఓ మునీశ్వరులారా, వినండి. శివమంత్రమును ఉచ్చరిస్తూ భస్మమును ధరించు వ్యక్తి అత్యాశ్రమి అగును. అట్టివాడు శివనిష్టాపరాయణుడై ఉండును గాన శివాశ్రమి అనబడును. అది పరమాత్ముడి యొక్క ఓం నమ శివాయ అనుకుంటూ మనం దాన్ని ధరించాలి. తడిపుకున్నటువంటి విభూతిని త్రిపుండ్రములు శరీరం అన్నవయములు ఎందు ధరించాలి. అటువంటి వాడు శివాశ్రమి అనబడును. శివవ్రతమే ఏకైక నిష్ఠగా గల భక్తునకు మగిల పురుడు దోషములు అంటవు. లలాటమునందు తెల్లని భస్మమును ఆనందముతో తిలకముగా ధరించవలను. అది ఒక్క విషయం.
శివవ్రతమే ఏకైక నిష్ఠగా ఉన్న భక్తుడు. అటువంటి వాళ్లకు మైల అని కానీ పురుడు అనేటువంటివి కానీ దోషములు ఉండవు. లలాటమునందు తెల్లని భస్మమును ఆనందముతో తిలకముగా ధరించవలెను. దాని పురుడు సమయాల్లో మైల సమయాల్లో కూడా భస్మమును ధరించవచ్చు పరమ పవిత్రముగా. తిలకమును తాను స్వయముగా పెట్టుకొనవచ్చు లేదా గురువు చేత పెట్టించుకొనవచ్చును. ఇట్లా తిలకమును ధరించుట శివభక్తుని లక్షణము. గురు శబ్దమునకు గుణాన్ రుంధే గుణములను తొలగించును అని విగ్రహము. త్రిగుణాతీతులకు పరమశివుడు గురు రూపమును ఆశ్రయించి వికారములతో కూడిన రాజసాద గుణములను తొలగించు అనే గురులింగం అన్నారు. అందుకని గురువు గారే ఒక లింగం, అకారలింగం అని పేరు. కాబట్టి పరమశివుడు ఆ గురు రూపంలో ఉన్నాడనేటువంటి భావన మనతో ఉంటే ఆశ్రయించి ఆ గురువును ఆశ్రయించి మన వికారములన్నింటినీ పోగొట్టేటువంటి వాడు కాబట్టి రాజస తమో గుణములన్నింటినీ పోగొడతాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. గుణత్రయం వ్యప్యోహ్యగ్రే శివం బోధయతీత సహ విశ్వస్థానాం శిష్టానాం గురురిత్యభిధీయతే. తస్మాత్ గురు శరీరం తు గురులింగం భవేద్బుధ. గురులింగస్య పూజాతు గురు శుశ్రూషణం భవేత్. శ్రుతం కరోతి శుశ్రూషా కాయేన మనసా గిరా. కాయేన మనసా గిరా ఉక్తం యద్ గురునా పూర్వం శక్యం అసఖ్యమేన వా. కరోత్యేవ హి పూతాత్మా ప్రాణైరపి ధనైరపి. తస్మాద్వై సాసేన యోగ్య శిష్య ఇత్యభిధీయతే. ఆచార్యుడు విశ్వాసము గల శిష్యులకు ముందుగా మూడు గుణములను నిర్మూలించి పిదప శివుని గురించి బోధించును. అది 3 గుణములు ఏమిటండి? ఈ 3 గుణములతోటి లోకం వర్ధిల్లుతోందని చెప్పారు కదా. సత్వరజస్తమో గుణములు, ఇటువంటి వాటిని తొలగించాలి గురువు. అప్పుడు శివుని గురించి బోధించాలి. అందువలనే ఆయనకు గురువు అని పేరు కలిగెను. కావున గురుదేహం గురులింగం అని తెలియవను. గురువు గారంటే ఏమిటండి? పరమేశ్వరుడు యొక్క స్వరూపం. అందుకనే గురువు అంటే అంత పవిత్రమైన భావన. గురు పూజా దినోత్సవాలు ఎందుకు చేస్తాం? గురువుని పరమేశ్వరుడిగా భావిస్తున్నాం. మనకు పాఠాలు చెప్పినటువంటి వారిని కానీ, మంత్రాలు చెప్పినటువంటి వారిని కానీ, మనకి జీవితంలో అనేక విధములైనటువంటి మంచి పనులు చేయడానికి ప్రోత్సహించిన వారు గురువులు. తెలిసిందా? ఒక లారీ క్లీనర్ లారీ డ్రైవర్ని గురువు అని పిలిచినా, మన ఎవరైనా గురువు అని పిలిచినా ఆ గురు శబ్దానికి ఉన్నటువంటి పవిత్రతను మాత్రం గుర్తుకు తెచ్చుకోవాలి. గురువు అంటే ఏమిటో. చాలామంది గురువు అని పిలుస్తుంటారు. అంచేత చెప్తున్నా, గురువులైనటువంటి వారు ఎప్పుడు పరమేశ్వరుడు యొక్క అంటే పరమ జ్ఞాని యొక్క స్వరూపం, సర్వాధారుడు యొక్క స్వరూపం, సర్వశక్తిమయుడు యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి గురుదేహమే గురులింగమని తెలియవలను. గురువునుకు శుశ్రూష చేసినచో గురులింగమును పూజించినట్లుగాను. గురువు గారికి శుశ్రూష చేసినటువంటి వాడు గురువును పూజించినట్లే. అందుకనే గొప్ప గొప్ప శిష్యులు అనేక మంది గురు శుశ్రూషలోనే తరించిన వాళ్ళు ఉన్నారు. శిష్యుడు గురువునకు శరీరముతో, మనస్సుతో, వాక్కుతో సేవను చేయడం. మనసా వాచా కర్మణ గురువుగారు పరమభక్తి కలిగి చేయవలను. పవిత్రమైన మనస్సు గల శిష్యుడు గురువు యొక్క ఆజ్ఞను శక్యమైన అశక్యమైన ప్రాణములను పణము పెట్టి ధనమును వెచ్చించి నెరవేర్చి తీరును. అంటే మనసావాచ కర్మణ, మనఃపూర్వకంగా, వాక్కుపూర్వకంగా, కర్మపూర్వకంగా, ధనమన పూర్వకంగా అన్ని విధములుగా గురువు గారి మాటని తన ప్రాణాలను పెట్టిన గురువు యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాడు శిష్యుడు. శాసించదగిన వాడు కనుక శిష్యుడు అని పేరు కలిగిన. శిష్యుడు అంటే ఏమిటంటే, ఎవరినైతే మనం శాసిస్తామో, మనం చెప్పిన పని వాడు చేసి శిరసావహిస్తాడో, ఎవడైతే తన ధనమనపూర్వకంగా తన పని వారి కొరకు నిర్వర్తిస్తాడో అటువంటి వాడు శిష్యుడు అని చెప్పబడింది ఇక్కడ. కరోత్యేవ హి పూతాత్మ ప్రాణైరపి ధనైరపి తస్మాత్ వై శాసనే యోగ్య శిష్య ఇత్యభిధీయతే. అందుకని అతన్ని శిష్యుడు అన్నారు. శరీరాద్యర్థకం సర్వం గురోర్దత్వా సుశిష్యక అగ్రపాకం నివేద్యాగ్రే భుంజీయాత్ గుర్వనుజ్ఞయా.
శిష్య పుత్ర ఇది ప్రోక్త సదా శిష్యత్వయోగత ఇహ్వాలింగాన్ మంత్ర శుక్రం కర్ణయోనౌ నిశిత్య వై. నాయనలారా, ఓ మునీశ్వరుడారా, యోగ్యుడైనటువంటి శిష్యుడు శరీర ఉపయోగియకు సర్వ పదార్థములను గురువునికి సమర్పించడం. శరీర ఉపయోగి, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏ వస్తువునైనా సరే ఆ శిష్యుడు గురువు గారికి సమర్పించుకుంటాడు. ఆహారమును ముందుగా గురువునికి సమర్పించి వారి ఆజ్ఞతో తాను భుజించడు. వారి యొక్క ఆజ్ఞ అయిన తర్వాతే తాను భుజిస్తాడు. తాను ముందుగా ఆహారాన్ని గురువు గారికి సమర్పించుకుంటాడు. గురువునకు శిష్యుడు పుత్రుడు అనబడను. జిహ్వయను లింగము నుండి మంత్రమనే రేతస్సును కర్ణము అని యోని యందు శేకము చేయుట వలన మంత్రపుత్రుడుకు శిష్యుడు జన్మించినాడు. మామూలుగా కొడుకు ఎలా పుడతాడు? అట్టి విధంగానే ఈ యొక్క గురువు యొక్క పుత్రుడు అవుతాడు శిష్యుడు. ఎలాగంటే చెప్తున్నారు, గురువునకు శిష్యుడు పుత్రుడు అనబడం. జిహ్వ అను లింగము, ఆయన నోటి నుంచి వచ్చేటువంటి వాక్కు, అది లింగ స్వరూపము. అక్కడి నుంచి మంత్రము అనేటువంటి రేతస్సు, మంత్రం అనేటువంటిదే ఆయనలోంచి వచ్చినటువంటి బలమైనటువంటి ఆ వీర్యము. కర్ణము అని యోని, వీడి యొక్క చెవుల్లో పడుతుంది గురువుగారు చెప్పినటువంటి మాట. అది చేయటం వలన మంత్రపుష్యుడు జనించుడు. ఆ మంత్ర పుత్రుడు, మంత్రం అనేటువంటి ఆ పుత్రుడు ఆ శిష్యుడు అవుతాడు. ఆ విధంగా గురువుగారి యొక్క చెప్పినటువంటి వాక్కులు విని చెవులు యందు ఉంచుకొని ఆ శక్తితోటి వాడు శిష్యుడు అవుతాడు. ఆ యొక్క గురువు గారికి శిష్యుడు పుట్టక అవుతుంది కాబట్టి వాడు కొడుకు అవుతున్నాడు గురువుకి. అందుకనే గురువు శిష్యుల సంబంధం అంటే తండ్రి కొడుకుల సంబంధం వంటిది. అందుకనే మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పారు. తల్లి తండ్రి తర్వాత గురువే. కావున జాతః పుత్రో మంత్ర పుత్ర పితరం పూజయేద్గురుం నిమజ్జయతి పుత్రం వై సంసారే జనకః పిత. మంత్రపుత్రులకు శిష్యుడు జన్మించినాడు. కావున శిష్యుడు గురువును తండ్రి వలె పూజించగలను. కన్న తండ్రి పుత్రుని సంసారంలోనికి ఇచ్చును. కన్న తండ్రి ఉన్నాడు అనుకోండి, మామూలుగా శరీరాన్ని ఇచ్చిన తండ్రి, మాతాపితరులు, వాళ్ళు ఏం చేస్తారు? వీడి సంసారం తీసుకొస్తారు. ఒక అమ్మాయిని ఇచ్చి చక్కగా చదివిస్తారు, తర్వాత అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు, సంపాదన మార్గం ఏర్పాటు చేస్తారు, నీవు బతుకురా అని వాడిని పంపిస్తారు, ఇచ్చును. కానీ ఆచార్యుడనే తండ్రి సంసారం నుండి శిష్యుని తరింపచెయ్యను. అది ఇప్పుడంటే ఉద్యోగాలు వచ్చాయి, కానీ పూర్వకాలంలో తండ్రి సంపాదించినటువంటి దాన్ని కొడుకు కొంత భాగం వచ్చి, నాయన నీ భార్య వచ్చింది, నువ్వు నీ భార్య కలిసి చక్కగా బతకండి అని చాలా ఇప్పటికీ పల్లెటూరులో కూడా వ్యవసాయదారులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చి మీరు చల్లగా ఉండండి అని కొన్ని వర్గాల్లో చెప్తారు. కొంతమంది అందరూ కలిసి ఒకే చోట అలాగే ఒకే ఇంట్లో ఎన్ని తరాలైనా ఉంటూ ఉంటారు. ఈ విధంగా కన్న తండ్రి తన బిడ్డను సంసారంలోకి, బంధములలోకి, ఈ యొక్క విపత్తుల్లోకి లాగుతాడు. కానీ గురువు అనేటువంటి తండ్రి ఉన్నాడే, ఆయన సంసారము నుంచి నిన్ను తరింపచేస్తాడు. కాబట్టి శిష్యుడు తన గురువును తండ్రి వలె భావించి పూజించుకోవలేము. సంతారయతి సంసారాన్ గురుర్వైబోధక పిత ఉభయోరతరం జ్ఞాత్వా పితరం గురుమర్చయేత్. గురువుని తండ్రిగా అర్చించాలి. అంగ శుశ్రూషయా చాపి దానాద్యై స్వాజితేద్గురుం పాదాదికేశ పర్యంతం లింగాన్యంగాని యద్గురో ధనరూపై పాదుకాద్యై పాదసంఘాణాదిభిః స్నానాభిషేక నైవేద్యై భోజనైశ్చ ప్రపూజయేత్. గురుపూజైవ పూజా స్యాత్ శివస్య పరమాత్మనః. గురుశేషం తు యత్సర్వం ఆత్మశుద్ధికరం భవేత్. గురోశేష శివోచ్ఛిష్టం జలమన్నాది నిర్మితం. శిష్యానాం శివభక్తానాం రాహ్యం భోజ్యం భవేద్విజాః. నాయనలారా, గురువు శరీరమునకు సేవ చేయవలను. మనం ఏం చేయాలి? గురువు గారికి, ఆయనకి సేవ చేయాలి. అందుకని చాలా చోట్ల శుశ్రూషలు చేయడంలో పాదాలు పట్టడం, విసనకర్రలతో వీస్తూ ఉండడం,
కూర్చోవడానికి మంచి మంచి ఆసనాలు ఇవ్వడం, గురువు అని మనసులో మాట గ్రహించి ఆయన చెప్పకముందే ఆ సమయ సందర్భాన్ని బట్టి ఎటువంటి అవసరాలు అవన్నీ తీర్చడం. తర్వాత తన ఏమైనా సంపాదిస్తే అది గురువు గారికి ఇవ్వాలి, సంపాదించిన దాన్ని గురువుకి సమర్పించవలను. అలాగే కదా మరి సమర్థ రామదాసు యొక్క జోరులో హిందూ పదవత సాహిని ఆయన శివాజీ మహారాజ్ ఇచ్చి నేను సేవకుడును మాత్రమే అని చెప్పారు. అది మన సంప్రదాయం, అది మన సంస్కృతి. కాబట్టి పాదములు మొదలు కేశముల వరకు గల గురువు యొక్క శరీరము శివస్వరూపము, పరమాత్ముడు, లోకమనంతటికి ఆధారభూతులైన వాడు, అన్నీ ఇచ్చినటువంటి వాడు ఆయన మంగళకరుడు. గురువును ధనముతో, పాదభుజతో, పాద సంహవనాదులతో, స్నాన అభిషేక నైవేద్యములతో, భోజనముతో శ్రద్ధగా పూజించగలను. గురువును పూజించినచో పరమశివుని పూజించినట్లే అగును. గురుశేషము సర్వము శిష్యునికి అంతఃకరణ శుద్ధిని కలిగించును. గురువు వీడిన నీరు, గురువు వీడిన అన్నము మొదలగు శేషము శివోచ్ఛిష్టముతో సమానము. అది ఆయన వాడిన వాటిలన్నింటినీ మనం స్వీకరిస్తే అది పరమేశ్వర లబ్ధంగా, పరమేశ్వర ప్రసాద లబ్ధంగా మనం ప్రవర్తించాలి, తెలుసుకోవాలి, అనుభవించాలి. కాబట్టి ఓ ద్విజులారా, శివభక్తులకు శిష్యులు వాటిని స్వీకరించి భుజించవలను. గురోశేష శివోచ్ఛిష్టం జలమన్నాది నిర్మితం శిష్యానాం శివభక్తానాం రాహ్యం భోజ్యం భవేద్విజాః. గుర్వనుజ్ఞా విరహితం చోరవత్సకలం భవేతం గురోరపి విశేషజ్ఞం యత్నా గృహీత వై గురుం. అజ్ఞానమోచనం సాధ్యం విశేషజ్ఞో హిమోచకః. ఆదౌ చ విఘ్న సమనం కర్తవ్యం కర్మపూర్తయే నిర్విఘ్నేన కృతం సాంగం కర్మ వై సఫలం భవేత్. తస్మాత్ సకల కర్మాదౌ విఘ్నేశం పూజయేద్బుధః. సర్వబాధా నివృత్త్యర్థం సర్వాన్ దేవాన్ యజేద్బుధః. ఓ శిష్యులారా, గురువు యొక్క అనుజ్ఞ లేనిదే దేనినైనను స్వీకరించినతో అది చౌర్యమగును. గురువుగారి ఆజ్ఞ ఉండాలి, తీసుకోవాలా అక్కర్లేదా అనేదానికి. గురువాజ్ఞ, ఎందుకంటే గురువు సర్వజ్ఞుడు, ఆయన ప్రతిదాని యొక్క విలువ తెలిసినవాడు. అందుకనే నీకు ఏది కావాలో ఏది అక్కర్లేదో ఆయన చెప్తారు. అది అసలైన గురువు. అందరు గురువులు అనుకోకండి, ధనాపేక్ష లేనటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఎటువంటి ఐహిక సుఖంలో అవసరం లేని గురువులు ఉన్నారు. అటువంటి వారినే మనం లెక్క తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. తర్వాత గురువు కంటే గొప్ప జ్ఞానము గలవాడు తటస్థపడినచో ఆయనను ప్రయత్నపూర్వకముగా గురువును చేసుకొనవలెను. మనం స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు గురువు, అదైపోయిన తర్వాత మన జీవితాన్ని నడిపించే గురువులు కొంతమంది మనకు కలుగుతూ ఉంటారు. వాళ్ళను కాబట్టి ప్రయత్నపూర్వకముగా గురువుగా చేసుకున్నాను. అజ్ఞాన విమోచనమే జీవిత లక్ష్యం. జీవితంలో ఏమిటి పోవాలండి? అజ్ఞానం పోవాలి. అజ్ఞానం అంటే ఏది శాశ్వతమైనటువంటి పరమానంద స్థితియో అది కానిటువంటిది అజ్ఞానం. గొప్ప జ్ఞానం గలవాడు మాత్రమే జ్ఞానం నుండి విముక్తిని కలిగించగలడు. అది ఆయన గొప్ప జ్ఞానం అయితే కానీ మనకి జ్ఞానాన్ని పంచిపెట్టలేడు. కర్మలు నిర్విఘ్నముగా పరిసమాప్తిని చెందాలి అంటే ముందుగా విఘ్న శాంతిని చేయాలి. ఏం చేయాలి? విఘ్నములను శాంతింపచేయమని చెప్పేసి లంబోదరుని పూజించాలి. అన్ని అంగములను నిర్విఘ్నముగా చేసిన కర్మ మాత్రమే ఫలమునిచ్చును. కావున కర్మలన్నింటికీ ముందుగా వివేకైనటువంటి వాడు విఘ్నేశ్వర స్వామిని పూజించగలను. బాధలన్నీ తొలగుట కొరకై వివేకి దేవతలను అందరినీ పూజించగలను. ఇందులో విశేషమేమిటో ఒక్కసారి. జ్వరాది గ్రంథి రోగాశ్చ బాధా హ్యాధ్యాత్మికా మతా పిశాచజంబుకాదీనాం వల్మీకాద్యుద్భవే తథా అకస్మాదేవ ఓదాధి జంతూనాం పతనేపి చ గృహే కచ్చప సర్పస్త్రీ దుర్జన దర్శనేపి చ వృక్షనారీగవాదీనాం ప్రసూతి విషయేపి చ భావి దుఃఖం సమాయాతే తస్మాత్తే భౌతికా మతాః అమేధ్యా అసని పాతశ్చ మహామారీ తథైవ చ జ్వరమారీ విశోషిశ్చ గోమారీ చ మసూరికా జన్మరక్షగ్రహ గ్రహసం క్రాంతిగ్రహయోగ
సర్వాసికే దుస్వప్నదర్శనాద్యాశ్చ మతా వై వ్యాధిదైవికాః. జ్వరము మొదలైన రోగములు కానీ, కీళ్ళ నొప్పులు ఆధ్యాత్మిక బాధలు అనబడును. అది జ్వరము మొదలగు రోగములు, కీళ్ళ నొప్పులు ఆధ్యాత్మిక బాధలు అనబడను. జ్వరాది గ్రంథి రోగాచ బాధా హ్యాధ్యాత్మికామతా. పిశాచ పీడ, నక్కల గోల, పుట్టలు బయలుదేరట, మొసలి మొదలు జంతువులు హఠాత్తుగా మరణించుట, ఇంటిలో తాంబేలు పాపము క్షమించండి తాబేలు పాము దుర్జనుడు దర్శనమిచ్చుట మొదలగునవి, చెట్లకు, స్త్రీలకు, గోవులకు, ఇతర పశువులకు, సంతానములకు రాబో దుఃఖమును సూచించును. ఇది ఇంటిలో తాబేలు పాము దుర్జనుడు దర్శనమిస్తే ఈ యొక్క రాబోయే కష్టాలని తెలియచేస్తాయి, దుఃఖమును సూచించును. వీటికి అధిభౌతిక బాధలని పేరు. ఆకాశం నుండి అశుచి పదార్థములు పడుట, పిడుగుపాటు, మహామారి, జ్వరములు, విషూచి, గోమారి, మసూచి, జన్మ నక్షత్రమునందు గ్రహముల ప్రవేశము, జన్మరాశియందు గ్రహయోగము, చెడు కలలు కనుట మొదలైనవి అధ దైవిక బాధలు అనబడను. ఈ విధంగా 3 రకముల బాధల గురించి కూడా తెలియజేశారు. ఈ రోజుకి చాలాసేపు చెప్పుకొని 1 గంట దాటింది. భగవంతుడికి ఈ సమస్తము సమర్పించి ఇందులో జ్ఞానాన్ని మనం కొంతవరకైనా తెలుసుకొని సర్వం శివోచ్ఛిష్టం, పరమేశ్వరుడు ఇచ్చినటువంటిది అని చెప్పి గురువు అకారలింగమూర్తుడైన గురువు, సరైన గురువును పట్టుకొని మనం ముందరకు పెడదాం. ప్రకృతే గురువు అని కొంతమంది చెప్తారు. తప్పకుండా నేర్చుకోవాలి ప్రకృతిలోంచి. అలాగే లోకంలో సమస్తం నుంచి నేర్చుకోవాలి. అన్నిటి యందు భగవంతుడు అనేటువంటి భావన ఉండాలి. మనం కూడా భగవద్భావనతోటే భగవత్ ప్రేరితంగా భగవంతుడి కోసం మనం ఏ పనులు చేసినా చేయాలి. ఓం తత్సతు. ఏతత్సర్వం శ్రీ శివార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు, మహాదేవ పాదారవిందార్పణమస్తు. పార్వతీవల్లభాయై నమః. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.